హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరూ తప్పక తెలుసుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైన విషయాల గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సో, ఏంటి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు, అతి ముఖ్యమైన విషయాలు, తెలుసుకోకుంటే తీవ్రమైన నష్టాలు కూడా ఎందుకొస్తాయనేది చూసేద్దాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే, మీరు ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి పదవీ విరమణ పొంది సర్వీస్ పెన్షన్ తీసుకుంటున్నారా? లేదా మీరు ఫ్యామిలీ పెన్షనరా? అయితే ఈ 2 కేటగిరీలకు చెందిన వారెవరైనా సరే, మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలనైతే ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. సో, ఇది పెన్షనర్ యొక్క పే స్లిప్ అండి. సో, సర్వీస్ పెన్షనర్ యొక్క పే స్లిప్ చాలా సార్లు మనందరికీ తెలిసిందే. సర్వీస్ పెన్షన్ అయినా, ఫ్యామిలీ పెన్షన్ అయినా పే స్లిప్ అనేది గుండెకాయ లాంటిది. దీన్ని ప్రతి నెల డౌన్‌లోడ్ చేసుకొని, మీ వివరాలను సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మీది. మీరు పుట్టిన తేదీ, మీ జీవిత భాగస్వామి పేరు మరియు వారి పుట్టిన తేదీ వంటి వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా సరిచూసుకోండి. మీ పెన్షన్ మొత్తం గత నెలలాగే ఉందా? లేదా తగ్గిందా? పెరిగిందా? అనే విషయాలనైతే గమనించాలి. ఎందుకంటే కంప్యూటర్‌లో ఎప్పుడైనా పొరపాట్లు జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రతి నెల 28 లేదా 29 తేదీలలో పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకొని మీరు చెక్ చేసుకోవడం చాలా ముఖ్యమనమాట. సో, పే స్లిప్‌లో మనకు అన్ని డీటెయిల్స్ ఇక్కడే ఉంటాయి. వీటన్నిటిని చెక్ చేసుకోవాలి. ఎర్నింగ్స్, డిడక్షన్స్ అలాగే ఇన్‌కమ్ టాక్స్ సంబంధించి ఫార్మ్ 16 డీటెయిల్స్, పర్సనల్ ఇన్ఫర్మేషన్, సర్వీస్ పెన్షనర్ యొక్క నేము, డేట్ ఆఫ్ బర్త్, ఫ్యామిలీ పెన్షనర్ యొక్క నేము, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి. సో, ఇప్పుడు ఈ పెన్షనర్ యొక్క పే స్లిప్‌లో ఏ ఏ వివరాలున్నాయో చూద్దాము. వారి బేసిక్ పెన్షన్ అనేది రూ. 33,223. దీంతో పాటు డియర్‌నెస్ రిలీఫ్, మెడికల్ అలవెన్స్ మరియు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అని కూడా వర్తిస్తూ ఉన్నాయి. వారి వయసు 88 సంవత్సరాలు. సో, ఇక్కడ మనకు ఇది క్లారిటీగా అయితే లేదు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ బేసిక్ పెన్షన్ వచ్చేసి 2,000 సంథింగ్ అనేది ఉంది. తర్వాత డిఎన్ఎస్ రిలీఫ్ వచ్చింది. అలాగే మెడికల్ అలవెన్స్ 500 వచ్చింది. అలాగే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఈయన వయసు 88 సంవత్సరాలు కాబట్టి 88 సంవత్సరాలకు వర్తించేటటువంటి స్లాబ్ ఎంతైతే ఉంటుందో ఆ మొత్తం ఇక్కడ యాడ్ అయింది. జమ అయిందనమాట. మరి ఇదంతా బాగానే ఉంది కదా! అంటే ఇక్కడ మరొక పే స్లిప్ ఉంది. సో, ఈ పే స్లిప్ గూడా ఆయనకు సంబంధించిందే. మరి అదెలాగా? ఒక పెన్షనర్‌కి 2 పే స్లిప్‌లు ఎలాగా? అందులో ఇక్కడ మనకు డీటెయిల్స్ ఏమీ లేవు. జస్ట్ ఫ్యామిలీ పెన్షన్ అని బెట్టి కొంత అమౌంట్ ఇచ్చారు. మరి ఏంటిది అని జెప్పేసి క్లారిటీగా అయితే తెలుసుకుందాం. సో, ఇది ఇంతకుముందు చూపించిన సర్వీస్ పెన్షన్ యొక్క పే స్లిప్పే అండి. ఇది రెండవది గూడా. ఇక్కడ 2 పే స్లిప్స్ ఉన్నాయి కదా! అని ఆశ్చర్యపోతున్నారా? ఆయన సర్వీస్ పెన్షన్‌తో పాటు ఫ్యామిలీ పెన్షన్ కూడా తీసుకుంటున్నారు. మీ అందరికీ తెలుసు సర్వీస్ పెన్షనర్ మరణించిన తర్వాత వారి జీవిత భాగస్వామికి ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది అని. సో, ఈ విధంగా ఇద్దరు పెన్షనర్‌లు అయ్యుండి ఒకరు మరణించినప్పుడు ఆ మరణించిన వారి అమౌంట్ ఏదైతే పెన్షన్ ఉంటుందో అది ఫ్యామిలీ పెన్షన్‌గా మరొకరికైతే లభిస్తుందనమాట. జీవించి ఉన్న వాళ్ళకి. ఇక్కడ ఫ్యామిలీ పెన్షన్‌లో కేవలం ఫ్యామిలీ పెన్షన్ అమౌంట్ అని మాత్రమే కొద్దిగా చూపించారు. ఏ డీటెయిల్స్ లేవు. అక్కడ డీఏ గాని, డీఆర్ గాని, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ గాని, మెడికల్ అలవెన్స్ ఏమీ లేవు. సో, కేవలం ఫ్యామిలీ పెన్షన్ మాత్రమే ఇవ్వబడుతుందని జెప్పేసి ఉంది రెండవ పే స్లిప్‌లో. మరి ఫ్యామిలీ పెన్షన్ పే స్లిప్ చూస్తున్నప్పుడు మీకొక సందేహం రావాలి. సో, ఫ్యామిలీ పెన్షన్ తీసుకునే వారికి కూడా డియర్‌నెస్ రిలీఫ్, మెడికల్ అలవెన్స్ మరియు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇవన్నీ రావాలి కదా అనిపించవచ్చు. అలా రాకపోతేనే పొరపాటండి. సో, ఎందుకంటే ఆయన 2 పెన్షన్‌లు తీసుకుంటున్నారు. ఒకటి సర్వీస్ పెన్షన్, మరొకటి వారి భార్య యొక్క ఫ్యామిలీ పెన్షన్. కాబట్టి ఏదో ఒక పెన్షన్‌పై మాత్రమే మనకు డియర్‌నెస్ రిలీఫ్ ఇస్తారు మరియు అడిషనల్ క్వాంటమ్ వర్తిస్తుందని మనకు తెలిసిందే. సో, ఇక్కడ మరొక పే స్లిప్ అయితే గమనించండి. ఇక్కడ ఈ పే స్లిప్‌లో ఇదొక ఫ్యామిలీ పెన్షనర్ యొక్క పే స్లిప్.
ఇక్కడ ఫ్యామిలీ పెన్షన్ అని ఉంది. తర్వాత డీఎన్ఎస్ రిలీఫ్ ఉంది. మెడికల్ అలవెన్స్ ఉంది. అలాగే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఉంది. ఇక్కడ ఫ్యామిలీ పెన్షన్ అయినప్పటికీ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏమిటి అనేది చూద్దాం. ఇప్పుడు మరొక ఫ్యామిలీ పెన్షన్ యొక్క పే స్లిప్ ఇది మీ సందేహాలను నివృత్తి చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ పే స్లిప్‌లో ఒక ఫ్యామిలీ పెన్షనర్ యొక్క పే స్లిప్ అనేది మీరు ఒకే పెన్షన్ తీసుకుంటున్నారు వీరు. సో, ఈ ఫ్యామిలీ పెన్షన్ ఎవరైతే పొందుతున్నారో వారికి ఈ ఒక్క పెన్షన్ మాత్రమే వస్తోంది. సో, సర్వీస్ పెన్షన్ వీరికి రావటం లేదు. వీరు కేవలం ఫ్యామిలీ పెన్షన్ మాత్రమే తీసుకుంటున్నారు. అందుకే వీరి పే స్లిప్‌లో ఫ్యామిలీ పెన్షన్, డీఎన్ఎస్ రిలీఫ్, మెడికల్ అలవెన్స్ మరియు అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ కూడా ఉంటున్నాయి. క్లియర్‌గా ఉండడం కోసం 2 పే స్లిప్‌ల మధ్య వ్యత్యాసాన్ని మీకు చూపించడం జరిగిందండి. ఒక వ్యక్తి సర్వీస్ పెన్షన్ మరియు ఫ్యామిలీ పెన్షన్ 2 తీసుకుంటుంటే ఒకేలాగా ఉంటుంది. అంటే ఒకేలాగంటే మనకు ఇక్కడ ఈ ఎగ్జాంపుల్‌లో చూసినట్టుగా జస్ట్ ఫ్యామిలీ పెన్షన్ సంథింగ్ అమౌంట్ ఇవి ఒకేలాగా ఉంటుందన్నమాట. 2 పెన్షన్‌లు తీసుకుంటప్పుడు. సో, కేవలం ఫ్యామిలీ పెన్షన్ మాత్రమే తీసుకుంటుంటే డీఎన్ఎస్ రిలీఫ్, మెడికల్ అలవెన్స్ మరియు అడిషనల్ క్వాంటమ్ కూడా ఉంటాయన్నమాట. ఇక బేసిక్ పెన్షన్‌పై వారికి రావాల్సిన డీఆర్ వచ్చేసి మనము కాలిక్యులేట్ చేసినట్లయితే ఈ విధంగా రూ. 8,768 అవుతుంది. సో, దీన్ని రౌండ్ ఫిగర్ రూ. 8,769 అయితే వేయడం జరుగుతుంది. ఇప్పుడు మరొక విషయం ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంతకు ముందు సర్వీస్ పెన్షనర్ యొక్క పే స్లిప్ చూసాము కదా! సో, వారి బేసిక్ పెన్షన్ రూ. 33,223 వారికి రావాల్సిన డీఆర్‌ఎస్ రిలీఫ్ 26.394% అనుకుంటే రూ. 8,769 అవుతుంది. కానీ ఇక్కడ డీఆర్‌ఎస్ రిలీఫ్ అనేది రూ. 10,960 అనేది ఉంది. మనకు ఫస్ట్ పే స్లిప్‌లో. ఎందుకంటే ఈ సర్వీస్ పెన్షనర్‌కు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ గూడా వర్తిస్తుంది కాబట్టి వారి వయస్సు 88 సంవత్సరాలు కాబట్టి 25% అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వర్తిస్తుంది కాబట్టి దాని మీద వచ్చే డీఆర్‌ఎస్ రిలీఫ్‌ను కూడా కలిపి చూపిస్తారు కాబట్టి మనకు అక్కడ రావాల్సినటువంటి 8,769కి బదులు రూ. 10,960 అయితే ఉండింది. సో, ఈ విధంగా మనకు తెలియజేయడం ఏమనగా మనకొచ్చే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మీద కూడా డీఆర్‌ఎస్ రిలీఫ్ అనేది ఇస్తారు. కానీ దాన్ని సెపరేట్‌గా చూపించరు. ఆల్రెడీ ఉన్న డీఆర్‌లో అంటే నార్మల్‌గా చూపించే డీఆర్‌లోనే దీన్ని కూడా కలుపుతారు కానీ అది సెపరేట్‌గా చూపించరు. అది ఎక్కువగా ఉంటుంది. మనం కాలిక్యులేట్ చేసుకోవాలి. ఇక 11 పీఆర్‌సీ గ్రాట్యుటీ సంబంధించి ఇక్కడ మెమో అయితే చూడొచ్చు. జీవో ఎంఎస్ నంబర్ 30 డేటెడ్ ఆన్ 20 ఫిబ్రవరి 2022 ఇక్కడ మనకు బాగా గమనించినట్లయితే గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్‌ఫుల్ ఎగ్జామినేషన్ హియర్‌బై శాంక్షన్ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ టు ద పెన్షనర్స్ ఆర్ ఫ్యామిలీ పెన్షనర్స్ ఆన్ అటెండింగ్ ఆన్ ద ఏజ్ ఆఫ్ 70 ఇయర్స్ అండ్ అబోవ్ దట్ ఈస్ ఆన్ కంప్లీషన్ ఆఫ్ ద 70 ఇయర్స్ అండ్ అబోవ్ అంటే ఈ 70 ఏళ్ళు దాటి ఎక్కువగా ఉండాలి. 70 ఏళ్ళు అయితే కంప్లీట్ అయిపోవాలి. తర్వాతే వర్తిస్తుందన్నట్టు. యాస్ ఇండికేటెడ్ ఇన్ ద టేబుల్ hereunder in supersessions of the orders relating to additional quantum of pension at para 6 GOMS number 02 ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి మరొక జీవోనైతే రెఫరెన్స్ చేస్తుంది. ఇక్కడ మనకు క్లియర్‌గా 11 పీఆర్‌సీలో ఇచ్చిన అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇక్కడ మనకు చూడొచ్చు. 70 ఏళ్ళు పూర్తిగా నిండిపోయిన తర్వాత 70 కంప్లీట్ అయిన తర్వాత 7% అంటే గతంలో ఇది 10% ఉండేది. ఇప్పుడు 7%. 75 ఏళ్ళు దాటిన వారికి గతంలో 15% ఉండేది. ఇప్పుడు 12%కి తగ్గించి ఇచ్చారు. రిమైనింగ్ అయితే సేమ్ టు సేమ్. సో, 80 ఏళ్ళు దాటిన వారికి 20%, 85 ఏళ్ళు దాటిన వారికి 25%, 90 ఏళ్ళు దాటిన వారికి 30%, 95 ఏళ్ళు దాటిన వారికి 35%, 100 సంవత్సరాలు దాటిన వారికి 50% బేసిక్ పెన్షన్ పైన అయితే అడిషనల్‌గా అయితే ఇస్తారు. దీన్ని అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అంటాము. దీనికి కూడా డీఆర్ అనేది వర్తిస్తుంది. ఈ డీఆర్‌ని నార్మల్ డీఆర్‌లోనే కలిపి చూపిస్తారు. ఇక అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ యొక్క పర్సెంటేజ్ మనం ఇందాక చూసాము. ఈ విధంగా అయితే వర్తిస్తుంది. మరి వీరి వయస్సు 88 సంవత్సరాలు. సో, వీరు ఈ 25% ఏక్యూపీకి అర్హులనమాట. మొదటగా మనం చూసిన పే స్లిప్‌లో ఫ్యామిలీ పెన్షనర్‌కి. మరి
సర్వీస్ పెన్షనర్ యొక్క 88 సంవత్సరాలు కాబట్టి వారికి 25% అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వస్తుంది. సో, ఈ రెండిటిని కలిపితే నార్మల్‌గా వచ్చే పెన్షన్ 33,223 దీనికొచ్చే డీఆర్ వచ్చేసి రూ. 8,306 అలాగే ఆహ్, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మీద రావాల్సిన డీఆర్ వచ్చేసి రూ. 2,192 కలిపితేనే మనకు ఆహ్, ఈ విధంగా రావడం చూపించడం ఒకే చోట చూపించడం జరిగిందనమాట. సో, ఈ విధంగా రూ. 10,961 అవుతుంది. ఇక్కడ విషయం ఏమిటంటే ఒక సర్వీస్ పెన్షనర్ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మీద వచ్చే డియర్‌నెస్ రిలీఫ్‌ను సెపరేట్‌గా చూపించరు అని చెప్పడమే దీని ఉద్దేశ్యం. ఇప్పుడు ఇంకొక విషయం ఏమిటంటే ఒక సర్వీస్ పెన్షనర్ మరియు వారి జీవిత భాగస్వామి ఫ్యామిలీ పెన్షన్ తీసుకుంటున్నారనుకుందాం. సో, సర్వీస్ పెన్షన్ కంటే ఫ్యామిలీ పెన్షన్ యొక్క బేసిక్ పే ఎక్కువ ఉండటం వల్ల డిఎన్ఎస్ రిలీఫ్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ సర్వీస్ పెన్షనర్ తన ఫ్యామిలీ పెన్షన్ బేసిక్ పే ఎక్కువగా ఉంది కాబట్టి అంటే ఒక సర్వీస్ పెన్షనరు మనము ఫస్ట్‌లో చూసిన కేస్‌లో సర్వీస్ పెన్షన్ అనేది ఎక్కువగా వచ్చేది ఫ్యామిలీ పెన్షన్ కంటే. కానీ ఫ్యామిలీ పెన్షనే ఎక్కువ వచ్చి సర్వీస్ పెన్షన్ తక్కువ ఉన్న సందర్భాల్లో మనకు ఫ్యామిలీ పెన్షన్‌కి ఈ యొక్క డీఆర్ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ వచ్చేలాగా గూడా ఆప్షన్ అయితే ఇచ్చుకోవచ్చు. సో, కానీ అలా చేయకూడదు. మనకొచ్చే సర్వీస్ పెన్షన్ మీదే డీఎన్ఎస్ రిలీఫ్ మరియు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ తీసుకోవడము అన్ని విధాలా మంచిదనమాట. ఇది సర్వీస్ పెన్షనర్ అయినా, ఫ్యామిలీ పెన్షనర్ అయినా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలైతే మీకు వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేశానండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. చాలామందికి కన్‌ఫ్యూజన్ అయితే అవుతూ ఉంటారు. పే స్లిప్‌లకు సంబంధించి క్యాలిక్యులేషన్‌కు వారికి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వస్తే ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి? అసలు ఆ యొక్క అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మీద వచ్చే డీఆర్ ఎక్కడ మనకు చూపిస్తుంది? సో, ఈ వీటి అన్నిటికి సంబంధించి పూర్తి క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. సో, ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.